హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా తక్కువ టైంలోని ఈజీ ప్రాసెస్లోని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీకు ఒకవేళ మీరు ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి. ఈ బిర్యానీ కోసం నేనైతే ఇక్కడ 30 kg వరకు చికెన్ని తీసుకున్నాను. 30 kg అంటే 750 గ్రామ్ చికెన్ అండి. ఇవి బాగా 2 సార్లు బాగా కడుక్కొని ఈ విధంగా పెద్ద సైజుగా ముక్కలు చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ కోసం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, మీరు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఇక్కడ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా స్లైసెస్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ 1 చెక్క, 1/2 చెక్క వరకు పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పుదీనా సన్నంగా తరుక్కొని 2 టేబుల్ స్పూన్, అలాగే కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ సన్నంగా తరుక్కున్న, అలాగే చిక్కటి పెరుగు 1 కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. చికెన్ని ఈ మసాలా అంతా కూడా బాగా పట్టినట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది బాగా టెండర్గా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 1 అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మీ దగ్గర టైం లేకపోతే 1/2 అవర్ అయినా మీరు మ్యారినేట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లోని ఇక్కడ నేను చికెన్ ఎంత తీసుకున్నానో బాస్మతి రైస్ కూడా అంతే తీసుకున్నాను. అంటే 750 గ్రామ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. తీసుకొని ఇవన్నిటిని బాగా 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ రైస్ని 2 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఇందులో ఇప్పుడు నార్మల్ వాటర్ని వేసుకొని 1 అవర్ పాటు వీటిని కూడా నాననివ్వాలి. రైస్ ఎంత బాగా నానితే రైస్ అనేది అంత విడివిడిగా బాగా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్లోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1.5 కప్పుల ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని హోల్ గరం మసాలా వేసుకుందాం. సాజీరా 1 టీ స్పూన్, అలాగే మిరియాలు 10 నుంచి 12, అలాగే ఇలాచీ 3, జాపత్రి 1, అలాగే దాల్చిన చెక్క 2 ఇంచులు, అనాస పువ్వు 1, అలాగే లవంగాలు 7 నుంచి 8, అలాగే తేజ్పత్రి 1 వేసుకొని ఇందులోనే ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ని ఒక సగం వరకు ఇందులో కలుపుకోవాలి. ఇవన్నిటిని వేసి చికెన్ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ నుంచి వాటర్ అయితే సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు 80% ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ చూడండి ఉడికింది కదా. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. బియ్యం అయితే బాగా నానిపోయింది. ఈ రైస్లోని నానిన తర్వాత డ్రైన్ అవుట్ చేసుకొని ఇదే రైస్లోని 6 గ్లాసుల వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇందులో చికెన్లో ఏదైతే హోల్ గరం మసాలా వేసామో ఎంతెంత క్వాంటిటీలో అంతే క్వాంటిటీలోని హోల్ గరం మసాలా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మంచి నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది విడివిడిగా వస్తాయి అన్నమాట. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ని ఒక 70% వరకు ఉడకనివ్వాలి. మరీ ఎక్కువ ఉడకనివ్వద్దు. చూడండి, చికెన్ అయితే 80% వరకు ఉడికిపోయింది కదా. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, రైస్ అయితే ఉడికిపోయినట్టుంది. ఒక మెతుకు తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేస్తే ఈ విధంగా బ్రేక్ అయితే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు
విడ్త్ ప్యాన్ ఒకటి తీసుకొని ఈ విధంగా తీసుకొని 2 నుంచి 3 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులో సగం రైస్ని జల్లెడలో వడపోసి ఇందులో వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ముందుగా ఫ్రై చేసుకున్న సగం ఆనియన్ ఉంది కదా, అందులో పావు వంతు ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న పుదీనా, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇక్కడే ఆరెంజ్ ఫుడ్ కలర్ 1 పావు టీ స్పూన్ వరకు వాటర్లో కలుపుకొని తీసుకున్నాను. అది 2-3 చిక్కులు వేసుకోవాలి. మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసి ఇదే ప్లేస్లోని మీరు సాఫ్రాన్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో లాస్ట్గా మిగిలిన కలరు, అలాగే మిగిలిన ఫ్రైడ్ ఆనియను, అలాగే మిగిలిన చాప్ చేసుకున్న పుదీనా 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో చివరిగా ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకుంటే చికెన్ అలాగే రైస్ సగం ఉడికించాం కదా, ఆ మిగతా సగం కూడా బాగా ఉడుకుతుంది. అలాగే జ్యూసీగా తయారవుతుంది అనమాట. అలాగే దీన్ని కవర్ చేయడానికి నా దగ్గర అయితే అల్యూమినియం ఫాయిల్ ఉన్ను దీనికి సరిపడు కరెక్ట్గా నేను కవర్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు ఏదైనా మూత తీసుకొని మీరు వేసుకొని కవర్ చేసుకొని సైడ్ అంతా కూడా మీరు మైదాపిండి ముద్ద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫాయిల్ వేసుకున్న తర్వాత దీనికి సరిపడా కవర్ కూడా నేను కప్పుకున్నాను. ఒక 30 మినిట్స్ కూడా దీనికి దమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ దమ్ బిర్యానీ పెరుగు రైతాతో కానీ అలాగే చికెన్ కర్రీతో కానీ చికెన్ గ్రేవీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి అలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దగ్గరికి చేరుతాయి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.